శుభోదయం. ఈరోజు తల్లిదండ్రులు పిల్లల కష్టాలు లేకుండా పెంచుతున్నారు. తప్పు లేదు. ఎవరైనా తమ పిల్లలు కష్టపడకుండా సుఖంగా ఉండాలని అనుకుంటారు. కానీ చివరిలో అది వాళ్ళకే ఇబ్బంది కలిగజేస్తుంది. ఇట్లాంటికి సంబంధించిన ఒక సంఘటన మీ ముందు ఉంచుతాను. ఒక 65 ఏళ్ల ఒక పెద్ద ఆవిడ కోర్టు మెట్లెక్కింది. జడ్జి గారితో విన్నవించుకుంటుంది. మహాప్రభు, మా ఆయన వృద్ధుడు, వికలాంగుడు, ఏమీ పనిచేయడు. నేను ఇళ్లలో పని చేసుకుంటూ వాళ్ళను వీళ్ళను ఆడుకుంటూ సంసారాన్ని మరియు నాకు ఉన్న ఒక్కగానొక అమ్మాయిని పెంచుతూ చదివిస్తూ నేను జీవనం సాగిస్తున్నాను. ఇప్పుడు ఆ అమ్మాయి పెద్దదైంది, బాగా చదువుకుంది, ఉద్యోగం కూడా వచ్చింది. హఠాత్తుగా మా అమ్మాయి కనబడకుండా పోయింది. దానికి కారణం ఏంటో నాకు తెలియదు. మాకు న్యాయం చేయండి ప్రభు, ఎవరెత్తుకెళ్ళారో ఏమిటో మాకు తెలియదు. వెంటనే జడ్జి గారు దీనికి పరిష్కార మార్గాన్ని వెలికి తీయండి అని ఆదేశించారు. ఇంతలో ఆ కోర్టుకు ఆ అమ్మాయి కూడా వచ్చింది. తల్లికి ఎదురుగా ఉన్న బోన్లోనే నిలబడి, నన్నెవరూ మోసం చేయలేదు, నన్నెవరూ ఎత్తుకెళ్ళలేదు, నాకై నేనే వెళ్ళాను, నేను ఇప్పుడు మేజర్ని, నాకు ఇష్ట ఉన్న వ్యక్తితో నేను పెళ్లి చేసుకొని వెళ్ళిపోయాను, నన్నెవరూ మోసం చేయలేదు అని అన్నది. వెంటనే మరి ఆ తల్లిదండ్రులను ఎవరు చూసుకోవాలి? ఆ వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను. మరి ఆ తల్లి ఆవేదనను ఆ పిల్ల అర్థం చేసుకుంటుందేమో అని జడ్జి గారు, అమ్మ మీరు 1 గంట సేపు మాట్లాడుకోండి పక్కకు వెళ్ళి అని వారిని ఆదేశించారు. అంటే ఆ జడ్జి గారు ఏమనుకున్నారంటే, ఈ గంట సేపులోనైనా ఆ తల్లిదండ్రులు కలుసుకొని వాళ్ళ కష్ట సుఖాలు చెప్పుకుంటేనైనా ఈమె లోపల మార్పు వచ్చి వాళ్లను దగ్గర తీసి వాళ్ళ పోషణకు ఏర్పాటు చేస్తుందేమో అని ఆ జడ్జి గారి ఆలోచన. గంట సేపటి తర్వాత తిరిగి తల్లి ఒక బోన్లో వచ్చింది. ఎదురుగాకుండా మళ్ళీ ఆ అమ్మాయి ఎదురెదురుగా బోన్లో ఉన్నారు. ఆ అమ్మాయి మొహంలో ఎటువంటి మార్పు లేదు, పశ్చాత్తాపం లేదు. తల్లి కళ్ళల్లో నీళ్లు ఉన్నాయి. అక్కడున్న కోర్టు హాల్లో ఉన్న ప్రజలు కూడా ఆతృతగా చూస్తున్నారు. అందరి కళ్ళల్లో నీళ్లున్నాయి. ఎందుకంటే వాళ్ళు తండ్రి వికలాంగుడు, తల్లి వృద్ధాప్యంలో ఉంది, ఇళ్లలో పని చేసుకొని అడుక్కొని అమ్మాయిని పెంచి పెద్ద చేసి చదువులు చెప్పించి ఉద్యోగం ఇచ్చిన తర్వాత ఆమె చెప్పకుండానే వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంది. అయినా కూడా ఆమెలో మార్పు లేదు. సరే, ఇంట్లోకి వచ్చి తల్లిదండ్రులతో చెప్పి నేను ఇలా పెళ్లి చేసుకున్నాను, మిమ్మల్ని కూడా చూసుకుంటాననే ఆ మాట కూడా చెప్పలేకుండా ఇంకా పైపెచ్చు నా ఇష్టపూర్వకంగా నేను చేసుకున్నాను, నేను మేజర్ని, నేను వెళ్ళొచ్చా అని అన్నది. వెంటనే తల్లి ఏమంది, ఒక్కసారి మీ నాన్నగారికి కూడా చెప్పు జడ్జి గారు, మా అమ్మాయి వాళ్ళ నాన్నగారికి కూడా ఒకసారి కలిసి చెప్పమనండి. వాళ్ళ నాన్నగారికి ఈ అమ్మాయి అంటే చాలా ఇష్టం, కూతురంటే, ఒకసారి వెళ్ళి చెప్పు. ఆయన ఎక్కడున్నాడు అని అడిగారు. ఆ మూలన మరి వికలాంగుడు కదా, ఒకరి సహాయంతో నిలబడి ఉన్నాడు. అతని కళ్ళలో నీళ్లు గిర్రున తిరుగుతున్నాయి. ఈ అమ్మాయి పోయింది, ఇక నేను వెళ్తున్నాను అని చెప్పి వెళ్ళిపోయింది.
ఇక్కడ జడ్జి కూడా నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. ఎందుకంటే అప్పటికి కొన్ని చట్టాలు రాలేదు. ఆమెను అదుపులో ఉంచి ఆమెను తల్లిదండ్రులను చూసుకోమనే చట్టాలు ఇంకా అప్పటికి రాలేదు కనుక ఆయన ఏమీ చేయలేని స్థితిలో ఉండి, మరి అమ్మ నువ్వు ఇప్పుడు ఎట్లా వెళ్ళిపోతావు ఇంటికి అని అడిగాడు. వెంటనే ఏముందండి, ఆ బస్ స్టాండ్లోనూ అక్కడో ఇక్కడో అడుక్కొని బస్సు ఎక్కి మా ఇంటికి వెళ్ళి యథాప్రకారంగా ఇళ్లలో పని చేసుకుంటాను, అక్కడో ఇక్కడో అడుక్కొని మా జీవనం కొనసాగిస్తాము, తప్పదు కదా, జీవించాలంటే ఏదో ఒకటి చేసుకోవాలి కదా అని ఆమె సమాధానం ఇచ్చింది. వెంటనే జడ్జి గారు చలించి బయటికి రాగానే ఆమెకు 1000 రూపాయలు ఇచ్చాడు. ఆ కోర్టు ఆవరణలో ఉన్న వాళ్ళు కూడా వారికి తోచిన డబ్బులు ఇచ్చారు. ఈ డబ్బులు పట్టుకొని తన ఊరికి వెళ్ళిపోయింది. అమ్మాయి తన భర్తతో వెళ్ళిపోయింది. చూసారా, ఇక్కడ తప్పెవరిది? అమ్మాయిదా, తల్లిదండ్రులదా? ఇక్కడ తల్లిదండ్రులు ఆర్థికంగా వెనుకబడినా కూడా ఎన్నో కష్టాలు పడి ఇళ్లలో పనిచేసి వాళ్ళను వీళ్ళను అడుక్కొని ఆ అమ్మాయిని చదివించారు. ఏ కష్టం తెలియకుండా ఆ అమ్మాయిని ప్రయోజకురాలుగా చేసి మంచి ఉద్యోగం వచ్చేటట్లుగా చేశారు. ఆ అమ్మాయి కష్టాలు కనుక తెలిసేది ఉంటే కొద్దిగా ఆలోచించేది. మా అమ్మ నాన్న వారి స్థితిగతులు ఇట్లా ఉన్నాయి, మా నాన్నగారు ఈ విధంగా ఉన్నాడు, మా అమ్మ చేస్తేనే ఈ సంసారం గడుస్తుంది అని తెలిసేది. అవన్నీ ఏమీ చెప్పకుండా, ఏమి తెలియకుండా ఆ అమ్మాయిని పెంచడం వల్ల ఇప్పుడు ఈ స్థితికి వచ్చింది. ఆ అమ్మాయి తల్లిదండ్రులనే ఖాతరు చేయకుండా, వాళ్ళని చూడకుండా అయిపోయింది. అంటే జీవితం 2.5 గంటల సినిమా కాదు, మనుషుల్లో మార్పు రావడానికి. అది జీవితం. సినిమా వేరు, జీవితం వేరు. కాబట్టి మనమందరం మన పిల్లలకు కష్టాలు సుఖాలు అన్నీ నేర్పాలి. అప్పుడే ఒక పరిపూర్ణ వ్యక్తిత్వం గల మనుష్యులు అవుతారు. అప్పుడే బాధ్యతగా తల్లిదండ్రులను చూస్తారు. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.